హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వెబ్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయింది. మీరైతే ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే వీడియోని లైక్ చేయండి, మరి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ నుంచి ఒక మంచి విషయం అయితే ఉంది. సో దాన్ని షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను అనమాట. సో మనకు మీ అందరికీ తెలిసిందే, మనకు తొందరలో ఫ్లిప్కార్ట్ అదేవిధంగా అమెజాన్లో అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఫెస్టివల్ సేల్స్ అనమాట. సో ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్, అదేవిధంగా అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అని ఇట్లా జరుగుతున్నాయి కదా. సో చాలామంది ఏంటంటే వాళ్ళ ఒక ఓల్డ్ మొబైల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారు. సో మొబైల్స్ మీద అయితే మంచి మంచి డీల్స్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో దానికోసం ఏంటంటే వాళ్ళ పాత ఫోన్స్ ఏమైనా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చూస్తున్నారు. సో మనకు మొన్నటి వరకు ఏమవుతుందంటే ఈ ఫోన్ అనేది మ్యాక్సిమం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంటేనే తీసుకునేటట్లు ఉన్నదన్నమాట. సో ఇప్పుడు అట్లా కాదు. సో మనకు ఫ్లిప్కార్ట్ కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్ ఏంటంటే, మీకు ఈవెన్ స్క్రీన్ పగిలిపోయినా కానీ మీకైతే వీళ్ళు ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటిని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారనమాట. సో మనకు ఏ కేటగిరీ, బి కేటగిరీ అని. సో మీకు మంచి మొత్తం ఏం పగలకుండా బాగుంటే ఫోన్ అయితే మీకు ఏ కేటగిరీ కింద తీసుకుంటారు. సో ఇది వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వస్తారు కదా, సో వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో ఇది ఏ కేటగిరీ సంబంధించింది అనేది. దాన్ని బట్టి మీకు ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఏకి ఇంత ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది, బీకి ఇంత ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది అయితే వీళ్ళు ముందుగానే మీకు చెప్పేస్తారు. సో బేస్డ్ ఆన్ అక్కడ డెలివరీ బాయ్ మీకు ఇచ్చే గ్రేడింగ్ని బట్టి మీ మొబైల్ ప్రైస్ అయితే అక్కడ మీకు డిసైడ్ అవుతుంది అనమాట. ఇంతకుముందు అయితే ఈ ఆఫర్ లేదు. మీకు వన్స్ మీకు స్క్రీన్ పగులుంటే కంపల్సరీ వాళ్ళైతే ఎక్స్చేంజ్ అయితే తీసుకునే వాళ్ళు కాదు. సో ఇప్పుడైతే మొత్తం చేంజ్ అయింది. సో మీకు ఒకవేళ పగిలిపోయిన ఫోన్ ఉన్నా కానీ వీళ్ళు జస్ట్ అది ఆన్ అయితే సరిపోతుంది. సో ఆ ఫోన్ ఎటువంటి డర్టీ కండిషన్ కానీ, సో ఎట్లా పగిలిపోయి ఉన్నా కానీ వాళ్ళకైతే సంబంధం లేదు. ఫోన్ అయితే జస్ట్ ఆన్ అవ్వాలి. సో అదొక్కటే చూసుకోండి, ఇంకేం అవసరం లేదు. మీ దగ్గర కూడా ఏమన్నా పాత ఫోన్స్ ఉంటే మీరైతే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్లో. సో మీకు ఈ విధంగా అయితే మీకు ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఇప్పుడైతే ఏం తెలియదు మనకు. సో మీకు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఎక్స్చేంజ్ ఎనీ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ అదర్ ఆన్లైన్ ఎక్స్చేంజ్ ఆఫర్స్లో అయితే లేదనమాట. సో ఓన్లీ ఫ్లిప్కార్ట్లో అయితే వీళ్ళు ఎక్స్చేంజ్ ఎనీ బ్రోకెన్ స్క్రీన్, స్క్రాచెస్ ఆన్ స్క్రీన్, బాడీ ఎక్సెట్రా. మీకు బాడీ పగిలిపోయినా కానీ, స్క్రీన్ పగిలిపోయినా కానీ వీళ్ళైతే ఎక్స్చేంజ్ వాల్యూ అయితే మీకు ఇస్తున్నారు. ఈవెన్ మీరు బేసిక్ ఫోన్ ఉంటాయి కదా, మన కీప్యాడ్ ఫోన్లు కూడా వీళ్ళు ఎక్స్చేంజ్ వాల్యూ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ అందరూ డౌట్ రావచ్చు, వీళ్ళు స్క్రీన్స్ పగిలిపోయి ఉంటే ఏం చేస్తారు ఏంటనేది. సో మీకేంటంటే వీళ్ళు తీసుకెళ్ళి దాంట్లో ఉన్న మదర్ బోర్డ్స్ ఉంటాయి, చాలా కాస్ట్లీ కాంపోనెంట్స్ అనేవి మొబైల్స్లో ఉంటాయన్నమాట. సో మీకు స్క్రీన్ ఒక్కటే కాదు, మీకు దాంట్లో ఉన్న మదర్ బోర్డ్ దగ్గర నుంచి, మీకు మైక్స్ దగ్గర నుంచి, స్పీకర్ గ్రిల్స్, ఇట్లా చాలా ఉంటాయి కదా. సో ఈ కాంపోనెంట్స్ వీళ్ళు వేరే మొబైల్స్కి రీప్లేస్ చేయడము అట్లయితే చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కంపెనీ తరపున ఉన్న మొబైల్స్ కాబట్టి దాంట్లో ఒరిజినల్ పార్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి వీళ్ళైతే దాన్ని ఎక్స్చేంజ్ వేరే మొబైల్స్లోకి చేంజ్ చేయడం ఇట్లయితే చేస్తారనమాట. సో అది సెకండరీ. బట్ మీరైతే మంచి వాల్యూ ఉంది కాబట్టి మీరైతే మనం పగిలిపోయిన ఫోన్స్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ప్రజెంట్ వీళ్ళైతే గ్రేడింగ్స్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు మనకు రివీల్ అవ్వదు, మీకు బిగ్ బిలియన్ డేస్ అప్పుడు మీకు ఎంత వాల్యూ ఏంటనేది మీకు కంప్లీట్గా వీళ్ళైతే రివీల్ చేస్తారు. సో అదొకటైతే చూసుకోండి. సో అది ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు చెప్పడం అనేది ఈ వీడియో చేశాను. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మరి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ నౌ.